ఒక ఐటెం సాంగులు చేసుకునే ఆవిడ, ఒక ఐటెం సాంగులు పాడుకునే ఆవిడ. వీళ్ళిద్దరు వచ్చి మీరు శుద్ధులు చెప్పి మేము సంఘ సంస్కర్తలను చెప్పవటం చాలా అసహ్యంగా ఉంది. విన్నాను. అనసూయ గారు కూడా చాలా అందరి రియాక్షన్ కంటే ఆవిడ కొంచెం చాలా స్ట్రాంగ్గా కూడా రియాక్ట్ అయ్యారు. బూతు మాటలు మాట్లాడి జబర్దస్త్ షోల్లో వాటిలో నువ్వు చేసే షోలు వాటిలో వచ్చే రెమ్యూనరేషన్తో నువ్వు బతుకుతున్నావు. అర్ధనగ్నంగా డ్రెస్సులు పోస్టులు పెట్టి దాని మీద వచ్చే లైకులతోటి బతుకుతున్నావు. బాత్రూంలో ఉన్నప్పుడు ఎలా ఉంటారో నాకు తెలుసు. మరి బాత్రూంలో ఉన్నాను కదా అని చెప్పి బాత్రూమ్ ఫోటోలు పెడతారా? బెడ్రూమ్లో మా ఆయనతో అని చెప్పి బెడ్రూమ్లో ఫోటోలు పెడతారా? ఇక్కడ మీరు గమనించండి, శివాజీ గారు అన్న మాటకి ఆయన పశ్చాత్తాపడ్డారు, క్షమాపణ అడుగుతారు. అంటే ఒక మనిషి కెరీర్ని నాశనం చేయాలి అని చెప్పి ఆయనకి మా అసోసియేషన్లో వీళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చారు. కంప్లీట్ ఇచ్చారా? ఇచ్చారు. మా అసోసియేషన్ ఇంకా చూపిస్తాను. ఓకే. ఏదో పొట్టి బట్టలు వేసుకుని అది పోజులు పోటీ ఏఎన్ఆర్కి ఎక్స్ప్రెషన్ పెట్టుకుని మాట్లాడితే చాలా మార్కెట్ ఉంది బయట. ఎదవలు ఉన్నారు, నేను చెప్పాను కదా, అక్కడ ఉన్న వాళ్ళ దగ్గరికి కూడా పోయేవాళ్ళు ఉన్నారు కదా. స్వేచ్ఛ అదేంటో నేను అడిగే, నీకు స్వేచ్ఛ ఉంది, నాకు స్వేచ్ఛ ఉంది, మనం ఎక్కువ తిరుగుతున్నాం. వీళ్ళ అని ఒక స్వేచ్ఛ, నాకు స్వేచ్ఛ ఉందండి, నేను ఇండియాలో ఎక్కడైనా పోవడానికి, నన్ను ఆపడానికి ఎవరు అని చెప్పి నేను పోతా అని చెప్పి సంధ్యా థియేటర్ దగ్గర పోయారు. ఆయన ఒక ఆవిడ చచ్చిపోయింది. ఆయన స్వేచ్ఛ ఒక మనిషి ప్రాణం తీసింది. ఓకే, ఏం చెప్తాం? ఆర్జీవి గారు ఆయన ఏకంగా ఆయన మాట్లాడినటువంటి మాటలకి, సో నువ్వు అంటే నీ ఇంట్లో వాళ్ళకి నువ్వేమైనా ఉంటే చెప్పుకో, బట్ బయట సమాజాన్ని నువ్వు వెనక్కి నెట్టేస్తున్నావు. తొడల గురించి వాటి గురించి ఇలా డైరెక్ట్ ఇష్టం చెప్పి పబ్లిక్ ఆఖరికి కాళ్ళు పట్టుకొని నాటకాలు, ఇటువంటి జుగుప్సాకరమైన. మొన్న ఎప్పుడో శివాజీ గారు ఏదో అంటే చిన్మయ్య గారు ఆవిడ మాటలో చెప్పండి నా కొడుకు కూడా చేరగట్టాను. సో ఈ చిన్మయ్య గారు కూడా ఎవరైతే రైట్స్ అని మాట్లాడుతున్నారు, రెస్పాన్సిబిలిటీ కూడా ఫస్ట్ పాటించడమ్మా. సోకుపళ్ళు అని పాడిన మీరు, శేఖర్ భాష ఎవ్వరు మెయిల్స్ అన్నా కానీ వస్తున్నారు. సో అందుకనే ఇక్కడ అనసూయ గారు ఇంకా ఎక్సెట్రా ఎవరు వచ్చినా కానీ, అంటే నేను మీరు కాదని వాళ్ళ ఇంట్లోనే ఇబ్బంది ఫీల్ అవుతున్నాడు ఆ అబ్బాయి వాళ్ళ సొంత కన్న కొడుకు చెప్పు, నీ పెంపకమే కదా. ఇలా కొట్టడం రైటు, ఇలా కొడితే ఇది హీరో, అది సరిగ్గా అడిగారా, అదిరా చెప్పాలే అన్నారా దీన్ని. ఆ రోజున సామాన్లు కప్పుకోండి అనకుండా సూళ్ళు కప్పుకోండి అని ఉంటే ఇంకెంత వల్గర్గా ఉండేది ఆలోచించండి.